హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మిక భార్గవి ఇన్ఫినిటీ బ్లాగ్స్. ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే, నాకు ఈరోజు ఒక కొబ్బరికాయ దొరికింది. అలాగే మనకి సమ్మర్ సీజన్లో మ్యాంగోస్ వస్తున్నాయి కదా, ఆ మ్యాంగో ఈ కొబ్బరికాయ కలిపి ఒక రోటి పచ్చడి తయారు చేసుకుందాం. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్? ఇది ఒక మామిడికాయ కోసాను ఒకటి. ఈ మామిడికాయ కొబ్బరికాయ కలిపి పచ్చడి చేసుకుందాం. ఎలా అందుతుందా, టప్పని ఎగిరిపోయాలి. వావ్, సూపర్ గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మామిడికాయ అయితే కోసేసాను. ఇప్పుడు ఈ మామిడికాయ కొబ్బరికాయ కలిపి రోట్లో వేసి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం చెక్కు తీసేసుకున్నాం. దీన్ని ఇప్పుడు తురుముకుందాం సన్నగా. అలాగే కొబ్బరికాయని కూడా కొట్టేసుకుని దాన్ని కూడా తురుముకొని పెట్టుకోవాలన్నమాట. ముందు మనం మామిడికాయ తురివేసుకుందాం. ఒక పెద్ద చెంచా ఆవాలు, ఒక 10 మెంతులు, చిటపట అన్న తర్వాత తీసేయాలి. తీసేసి ఇలా పక్కకు తీసేసుకున్నాం. కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేసుకుని ఫ్రెండ్స్, నూనె వేడెక్కిన తర్వాత 4 ఎండుమిరపకాయలు 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ స్పైస్ తినేయడానికి ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకో 2-3 మిరపకాయలు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక 4 మిరపకాయలు పచ్చివి, 4 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ముందు పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కొంచెం టైం పడుతుంది. ఎండుమిరపకాయలు త్వరగా వేగిపోతాయి. తెలుసు కదా, పచ్చిమిరపకాయలు కొంచెం ఘాటు పెట్టుకుని వేయించుకోవాలి. మనం వేయించుకున్న తర్వాత ఒకటిగా తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. మనం ఇందాక ఆవాలు మెంతులు తీసుకున్నాం కదా, అలాగే ఈ పచ్చిమిరపకాయలు కూడా. మిరపకాయలు ఇలా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నాం ఇందులోనే. ఒక 4 ఎండుమిరపకాయలు సరిపోతాయి. పట్టుకో, వీటిని మనం కలిపేసుకోవాలి. ఇలా మిరపకాయలు వేగంగానే తీయించేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం వేయించుకున్న తర్వాత ఇవన్నీ ముందు రోట్లో వేసుకుని ఒక పచ్చడి బండతోటి నూరుకుందాము. నూరిన తర్వాత అప్పుడు పత్రంతో రుబ్బుకుందాం. ఫ్రెండ్స్, ముందు మన రోట్లో ఆవాలు, మెంతులు, పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి దంచుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాం. ఇవన్నిటిని మెత్తగా నూరుకున్న తర్వాత పత్రం వేసి రుబ్బుకుందాం. అలాగే ఇది కొంచెం నలిగిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లిపాయలని కచ్చా దంచుకోవాలి. ఒక చెంచా ఉప్పు కూడా వేసి దంచుకోవాలి. రుబ్బుకున్న కొబ్బరి ఉంది కదా ఫ్రెండ్స్, అది డైరెక్ట్గా మన రోట్లో వేసి రుబ్బేసుకుందాం. ఇప్పుడు మనం మామిడికాయ తురుము ఉంది కదా ఫ్రెండ్స్, అది కూడా మనం కొబ్బరి నలిగిన వెంటనే వేసేసుకుంటాం. ఇప్పుడు మనం తాలింపు చేసుకోవాలి. కొంచెం నూనె నేను అదే మూకుట్లో చేసుకుంటున్నాను. అందులో ఇప్పుడు కొంచెం మినపప్పు, ఆవాలు, అలాగే ఎండుమిరపకాయలు, కొంచెం చిన్నులపాయలు దంచుకుని వేసుకునే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి. కరివేపాకు అలా వేసుకుని మనం తాలింపు చేసుకుంటాం. కరివేపాకు తెచ్చుకోలేదు, తీసుకొస్తా కరివేపాకు. కరివేపాకు
కలుపుకోవాలి. జీలకర్ర, అలాగే కరివేపాకు. ఇదంతా తిరుగుమాత అయిపోయిన తర్వాత ఈ పచ్చడిని మనం ఫైనల్గా ముక్కుట్లో వేసుకోవాలి. ముక్కుట్లో వేసుకున్నా కొంచెం కలుపుకుంటే ఓకే ఫ్రెండ్స్, మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఇది ఒక చెంచా వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు మనం అన్నంలో దీన్ని ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఇలా ముద్ద కలిపి ఓన్లీ ఇది మనకి ఎండాకాలంలోనే పుల్లటి మామిడికాయలు వస్తాయి కదా ఫ్రెండ్స్, అప్పుడు చేసుకునే చాలా బాగుంటుంది. సూపర్గా ఉంది. దీంట్లో పులుపు, ఉప్పు, కారం, అలాగే చేదు, వగరు అన్ని రకాల రుచులు తగులుతుంటాయి అన్నమాట. మనకి దోశల్లో కూడా బాగానే ఉంటుంది, కానీ రైస్లో మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది ఫ్రెండ్స్. మరి మీరు కూడా తయారు చేసుకుని ఎలా ఉందో నాకు చెప్పండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.